ఇన్ని రోజులు నాని క్లాసిక్ అనుకున్నారు, అదే మోసపోయారు జనాలందరూ. చూపించాడు మాస్ ఒరిజినల్. చాలా బాగుంది బ్రో సినిమా. హిట్ 3 1 2 కదా, హిట్ 3 చాలా బాగుంది. స్టోరీ అయితే క్లియర్ కట్గా చూపిస్తాడు, ఏం ల్యాగ్ ఉండదు మూవీ. మొత్తం స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటుంది మూవీ. కరెక్ట్ లైన్ లో చూపించాడు మూవీ. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పాటలు రెండే ఉన్నా కానీ చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది. అడ్విశేష్ క్యామియో కూడా సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా. ఓవరాల్ హిట్ బ్లాక్ బస్టర్ రొటేషన్. పెద్ద చేశారు థియేటర్ మొత్తం. లాస్ట్ 30 minutes మొత్తం బ్లడ్ ఉంది. అండ్ కంప్లీట్గా కూడా బ్లడ్ మిగిలింది సినిమాలో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందో దాన్ని స్టిక్గా తీసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ ఒక టర్న్స్ లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. కంప్లీట్గా మాస్ యాక్షన్ సీన్ మీద డిపెండ్ తీసుకునేది తప్ప ఎక్కడ సెకండ్ హాఫ్ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వాళ్ళు ఏదైతే 30 minutes లేపారో తన యాక్టింగ్ గురించి, ఆ బ్లడ్ గురించి లేపారు తప్ప కంటెంట్ వైజ్గా కాదు. యా ఆల్రెడీ ఫ్రాంచైజ్ అన్నాక ఎలాగో మనకి గెస్ట్ అపిరెన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ పార్టీకి లీడ్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఉన్నాయి సినిమాలో. సో వాటి వరకు ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది. యా అండ్ ఇంకోటి మనకి ఏదైతే H193లో అయితే హిట్ 1 ఇప్పటికి మంచి మూవీ. అన్నా నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వస్తున్నా భయ్యా. నిజంగా నాని గారు ఏంటంటే ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిరని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్యా. ఏంటంటే ఏ సినిమాతో వచ్చినా కానీ సరైన ఒక మంచి సబ్జెక్ట్తోనే ముందుకు వస్తారు భయ్య. ఏంటంటే దసరా సినిమా కావచ్చు, సరిపోదా శనివారం సినిమా కావచ్చు, అదేంటంటే శనివారం సెంటిమెంటల్. ఈ హిట్ 3 ఏంటంటే అసలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రక్తపాతం చూసినాం భయ్య, ఊచకోత. అసలు ఎక్కడ కూడా ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే మామూలుగా హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఎత్తుకొని బేస్ చేసుకొని చూడాల్సిన సినిమాలు ఇవి. కానీ నిజంగా హాలీవుడ్ని బాలీవుడ్ని తలదన్నే లెవెల్లో ఏంటంటే ఇలాంటి స్టోరీని తీసుకొచ్చిన దమ్మున్న మొగోడని అంటే మన న్యాచురల్ స్టార్ నాని అనే చెప్తా భయ్య. నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త ఏంటంటే ఒక 20 minutes కాస్త ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ సెలక్షన్ తోపు లెవెల్ ఎన్నుకున్నాడు భయ్య డైరెక్టర్. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఏంది, ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఇంత పెద్ద బాడీ బిల్డింగ్ పర్సనాలిటీ ఏంది అది అసలు. నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాం భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హిట్ 4 అని చెప్పి కూడా రివీల్ చేసిండు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే థియేటర్లో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నిజంగా చాలా ఇంటెన్షన్ ఫీల్ అవుతున్నాము. మామూలుగా హిట్ నుంచి స్టార్ట్ అయిన సినిమా హిట్ 3 వరకు వచ్చిండు, మళ్ళీ హిట్ 20 వరకు తీసుకెళ్తాడేమో అని కూడా అనిపిస్తుంది భయ్య. కానీ ఎక్కడి వరకు తీసుకొచ్చినా కానీ స్టోరీలో కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి ప్రూవ్ అయింది భయ్య. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే హిట్ 3 అని చెప్పేసి చెప్తా భయ్య. హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారికి కూడా ఏంటంటే ఒక ఫైటింగ్ సీన్ ఇచ్చారు భయ్య. షాక్ అయిపోయినాం మేము, అరే ఏంద్రా బాబు ఇంతగానం ఇచ్చిరని చెప్పేసి. కానీ మూవీ ఓవరాల్గా స్టోరీ మాత్రం మంచి తోప్ స్టోరీ అనుకున్నారు. కానీ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా అసలు మూవీ అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఇప్పటికి కూడా ఎక్కడేం తగ్గలేదు. కానీ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఇచ్చి ఉంటే మస్తు సూపర్ ఉంటుండే మూవీ. కానీ ఓవరాల్గా ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా. కానీ చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురావద్దు భయ్య మూవీని, వాళ్ళు భయపడతారు. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తా భయ్య మూవీ. అంతే, ఇంకా వైల్డ్ మూవీ చూడండి. మూవీ నో పైరసీ. నాని యాక్టింగ్ టు ద పీక్స్. నానికి మాస్ సెట్ కాదని నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసిండు. నానికి దీనికి 100% డిఫరెన్స్ ఉన్నది. వైల్డ్ అంటే వైల్డ్ మూవీ. 1 2 3 4th పార్ట్ కూడా ఉంది, రివీల్ కూడా చేసినారు, అయిపోయింది. కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. బోరింగ్ లేదండి, ప్లీజ్ డూ వాచ్. యాస్ కికింగ్ మూవీ, జస్ట్ ఎంజాయ్. 5 బాగుందంటే ఇన్ ద సెన్స్ హిట్ 1 and 2 పోల్చుకుంటే హిట్ 3 కొంచెం డల్ అయింది. లైక్ ఒక థ్రిల్లర్ అన్నారు, అంత కనిపించలేదు. మెయిన్ హైలైట్ అంటే సెకండ్ హాఫ్లో అడ్వైజెస్ ఇచ్చాడు. విశ్వక్సేన్ లేడు, వచ్చుంటే బాగుండేది. ఓకే అంటే ఒక క్లైమాక్స్ కోసం సినిమాని తీసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ ఓవరాల్ గుడ్ మూవీ. నాని అంటేనే రొమాన్స్ కదా, రియలీ ఆసమ్. అరాచకం మామూలుగా లేదు. బ్లడ్ బాత్, థియేటర్కి వెళ్ళి బ్లడ్ తడిచిపోయింది. ఇది మామూలు బ్లడ్ కాదు, క్రూర మృగాలు నరకడం మొదలు పెడితే మామూలుగా నరకలేదు. నాని కాటేరమ్మ కొడుకు అవతారం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం ఎరిపెక్కిపోయింది. ఇప్పటి వరకు చూసిన నాని వేరు. ఈ రోజు మా సినిమాలో చూసిన మాస్ అవతారాలు అయితే గూస్ బంప్స్ తెప్పించాడు, మామూలుగా లేదు. వాట్ ఏ మూవీ అన్నా, వాట్ ఏ మూవీ అన్నా, వాట్ ఏ మూవీ. వాట్ ఏ వైలెన్స్, నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా వైలెన్స్ అన్నా. KGF లో చూసి వైలెన్స్ నే బిత్తరపోయామన్నా, దానికి మించిన వైలెన్స్ ఇచ్చి పడేసాడన్న సినిమాలు అయితే
ఎమోషన్ అన్న రాజమౌళి ఫైట్ ఎమోషన్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పోతారు, మొత్తం పోతారన్న. అంటే మాలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తట్టుకుంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పిల్లలు కానీ వస్తే ఈ సినిమా తట్టుకోవడం కష్టమన్నా. మామూలు వయసు వైలెన్స్ కానీ అరాచకమైన వైలెన్స్, క్రూర మృగాల్ని సింహం వేటాడి 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 చంపుతారన్నా. నాని, అక్బీ బాస్, అర్జున్ సర్కార్. నానికి ఒక టిక్ ఉంది, కానీ ప్రతి నలుగురికి ఒక లెక్క ఉంది. నరకడం మొదలు పెడితే నాని మోసం చేశాడు భయ్య. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు, కానీ ఈ సినిమాలో వైల్డ్గా ఊరమాస్గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫర్గట్ కేసు 4 కార్తిక్ గారు ఎలా మెప్పిస్తారనేది చూడాలి. వాచబుల్ మూవీ. బాహుబలిని పాటలుగా తీయడం చూసాం, కానీ నరుక్కుని సినిమాలు కూడా పాటలు తీస్తే ఎంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమాలో కత్తి ఇచ్చారు, కత్తి కాదు, రంపం ఇస్తే కోసుకొని వెళ్ళిపోతాడేమో నాని. యాక్చువల్గా మా మ్యాట్నికల్లో 4th వేసేయండి రా బాబు, నేను ఇక్కడే ఉంటే 4th చూసి వెళ్తా. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు, 4th చూసే వెళ్తా. 4th వేసే వరకు ఇక్కడే నిరసన ప్రొటెస్ట్ చేస్తా. నేనైతే 4th తొందరగా తీయాలి. అసలు ఇది యాక్షన్ మామూలు లేదన్న. రక్త చరిత్ర 2 అన్నారు కదా, రక్త చరిత్ర 3 అని పేరు పెట్టండి దీనికి. అసలు హిట్ కాదు, రక్త చరిత్ర 3 అని పెట్టి మొత్తం కస నరుక్కుంటూ పోయేది. బట్లీ ఇందులో 18 years అని చెప్పారు కదా, 28 years వరకు మూవీ చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు అస్సలు చూడొద్దు అనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు, ఫ్యామిలీతో తీసుకొచ్చి చూడొద్దు, పెళ్లి కాని వాళ్ళు సినిమా చూడొద్దు. చాలా బాగుందన్న. నాని యాక్టింగ్ వైల్డ్ మాస్ అన్న, అంతే. లైక్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉన్నది. బ్లాక్ ఫస్ట్ ఎయిట్ బ్రో, బాగుంది బ్రో, బాగుందన్న, చాలా బాగుంది. అడవిశేష్ ఎంట్రీ అసోమన్న అసలు మస్తు బ్రో. ఇరాక్ నాని యాక్టింగ్ వేరే లెవెల్. లాస్ట్లో 2-3 ట్విస్టులు ఉంటాయి, అది ఇంకా హైలైట్. బ్రో బాగుంది సినిమా, వెళ్ళొచ్చు. గుడ్ అన్న. సినిమా అదిరిపోయింది, కొత్తగా ఉంది. తెలుగులో ఇట్లాంటి మూవీ అయితే రాలేదు. క్రేజీ ఉంది, ఎంజాయ్ చేసేయండి. పిల్లలైతే అస్సలు వెళ్ళకండి. సినిమా బాగుందన్న, సూపర్ ఉంది సినిమా. నాని గారి యాక్టింగ్ బాగుంది, సూపర్గా చేశాడు యాక్టింగ్. సెకండ్ హాఫ్ అయితే చింపేసింది సినిమా. నేషనల్ స్టార్ నాని, సూపర్ ఉంది సినిమా. బాగుంది. టగడగా క్వశ్చన్స్ వేయండి, చెప్పేస్తాను. సూపర్ అంటే సూపర్ ఉన్నది. స్క్విడ్ గేమ్ చూసేలా నెట్ఫ్లిక్స్ లో అంతకన్నా డబుల్ ఉన్నాడు నాని అయితే. ఎక్స్పెక్ట్ చేయలే అసలు, ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు నాని. డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చాలా బాగుంది, వైలెన్స్ అయితే వేరే లెవెల్. బీజిఎం, నాని అన్న యాక్షన్, ఫుల్ యాక్షన్ ప్యాక్ అండ్ చాలా మంచి క్యామియోస్ ఉన్నాయి. ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. ఇంటర్వెల్ వరకు అయితే ఒక హైలో వెళ్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగున్నా కూడా ఫుల్ బాగుంటుంది. ఓవరాల్ గా చాలా బాగుంది. సూపర్ 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 హిట్ సినిమా భయ్యా. నాని ప్రొడ్యూసర్గా సూపర్ ఉంది సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉన్నది. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసిండు. ఇంకొకటి సూపర్ ఉన్నది సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్.
హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. సూపర్ హిట్ 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 డబల్ హిట్ మేడం, డబల్ హిట్, సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేష్ పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేష్, సూపర్ ఎంట్రీ, సూపర్ ఎంట్రీ. ఇట్టు పవర్ఫుల్ రేటింగ్ 5 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం ఇట్లా 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 చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. ఇట్లా సాంగ్స్ 2 ఉన్నాయి మేడం, అది డిస్టర్బ్. ఒక్క ఐటమ్ సాంగ్ అన్న పెట్టి ఉంటే సినిమా ఏడికి వెళ్ళిపోయేది. ఇంకా ఒక్క సాంగ్ మాత్రం మిస్ అయ్యిండు. 2 సాంగ్సే ఉన్నాయి, యావరేజ్ సాంగ్స్. సినిమా మాత్రం వైలెన్స్, సైలెన్స్ ఇచ్చి వాడేసి మొత్తం బాక్స్ బద్దలు ఒక్కొక్కరికి ఈపు మోగిస్తాడు. కసా కసా మొత్తం వైలెన్స్. అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్, సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాకు ఉన్న సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కొలన్ అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు.